నమస్కారం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా కమ్మగా ఉండే మెంతి ఆవపిండి పొడేసుకుని పాలకూర పప్పును చేయబోతున్నాం. మామూలుగా కుక్కర్లో ఉడకబెట్టుకుని పెట్టుకునే పప్పు కంటే కూడా ఈ పద్ధతిలో చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. పప్పు తయారు చేసుకునే ముందు ఈ పాలకూరలో ఏమేం పోషకాలు ఉన్నాయో ఒక్కసారి అయితే చూద్దాం. పాలకూరలో ఎక్కువగా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దానివల్ల ఏముంటుందంటే రక్తహీనత తగ్గించి శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. పాలకూరలో ఉన్న పోషకాలు ఇదైతే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి ఫోను అన్ని కళ్ళతో చూస్తుంటాం. ఆ కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలంటే ఇందులో ఉన్న విటమిన్స్ అయితే మన కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇంకొకటి రోగనిరోధక శక్తి అనమాట. ఇందులో ఉన్న విటమిన్స్ సి వల్ల యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని చాలా బాగా మెరుగుపరుస్తుంది. కాల్షియం ఉంటుంది. అదే విధంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడే విధంగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పోషకాలు ఈ పప్పు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కుక్కర్ లోకి పప్పును వేసుకుని ఇందులో నేనైతే టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని పప్పుని ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు అన్నాను కానీ నేను పాలకూర అయితే కుక్కర్ లో వేసి ఉడికించుకోవట్లేదు. విడిగా బాండి పెట్టుకుని అందులోకి నూనె వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని పప్పు చారుకి కానీ పప్పు కానీ ఏది వండుకున్నా కానీ తాలింపు పెట్టేటప్పుడు పప్పులోని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. కూరనైతే కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పాలకూరనైతే ఈ పోపులో అయితే వేసేసుకుంటున్నా. పంత ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ముందే తాలింపు పెట్టుకున్నాకనే ఈ పాలకూర వేసి కూరలాగా తయారు చేసుకోవాలి. కూర ఊరినే మగ్గిపోతుంది కదా, బాండి మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులోకి అయితే సాల్ట్, కారము, చింతపండు వేసుకుని ఉడికించుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి. చాలా బాగా ఊరినే దగ్గర పడిపోతుంది పాలకూర. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఊరినే మెత్తగా మెల్ట్ అయిపోయింది. పాలకూరతో పాటు ఆ టమాటా ముక్కలు కూడా వేసి ఇలా కూరలాగా చేసేసుకోవచ్చు. నేనేమో కుక్కర్ లో వేసి ఉడికించుకున్నాను కదా, అలా అయినా చేయొచ్చు, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అలా వేసుకున్నానని చెప్పి చింతపండు తక్కువ వేసాను. చింతపండు కొంచెం ఎక్కువైనా కూడా రుచి అయితే చాలా బాగుంటుంది. పొటాలు వేసి ఉడికించుకున్న పప్పును అయితే మెదుపుకున్న తర్వాత ఉడికే కూరలో వేసుకుని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పాలకూర పప్పుని ఇంకా రుచి రెట్టింపు చేసేలాగా ఆవపిండి మెంతి పొడి చేసుకుంటున్నా. దాన్ని అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటే ఈ పప్పులో, ఎందుకంటే ఆ టేస్ట్ ని అసలు మర్చిపోలేరు. తింటే చపాతీలో, పుల్కాల్లోకి, అసలు రైస్ లోకి కూడా ఏ పచ్చడితో పెట్టుకోకుండా ఒట్టి పప్పునే తింటారు. కొత్తిమీర వేసుకోవాలి. మెంతి ఆవపిండి కాంబినేషన్ పాలకూర పప్పు ఒక అద్భుతమైన రుచి ఉంటుంది. సువాసన కూడా చాలా బాగుంటుంది. రకాల పప్పులు చేసిన కూడా ఈ పద్ధతిలో పప్పు చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అన్నంలో ఇంకా నెయ్యి వేసుకు తింటే ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కదానిలోనే కాదు, మనం చేసుకునే ఆకుకూరలు, మునగాకు, తోటకూరలో కూడా ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు. చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనమైన పాలకూర పప్పుని ఈ విధంగా చేసుకోండి. ఎలా వచ్చింది ఒక కామెంట్ అయితే చేయండి. మీరు కూడా పప్పుని ఈ విధంగానే చేసుకుంటారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.